సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి బేబీ పొజిషన్లోకి వచ్చిందని ఒక 3 సిమ్టమ్స్ అనేవి మనకి ఇంట్లోనే కనిపిస్తూ, అంటే ఇంట్లో ఉన్నప్పుడే మనము ఈ 3 సిమ్టమ్స్ని కనిపెట్టామనుకోండి. సో ఇదే రోజు డెలివరీ అయిపోవచ్చు, లేదా 2 డేస్ 3 డేస్లో అయిపోవచ్చు. సో పొజిషన్లోకి వచ్చింది, ఇంకా బేబీ బయటికి రావడానికి రెడీగా ఉంది అని అర్థం. సో సర్విక్స్లో తల అనేది ఇంకా అక్కడ ఇరికించి ఇంకా అక్కడనే ఉంచి కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇది పొజిషన్కి రావడం. సో బేబీ పెల్విక్ బోన్లో హెడ్ అలా ఫిక్స్ చేసి ఉంచుతుంది. సో దీనికి కొన్ని సిమ్టమ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. మెయిన్గా ఈ 3 సిమ్టమ్స్ తెలియడం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ ఇంట్లో మీరు ఉన్నప్పుడు చాలామందికి డెలివరీ డేట్ దాటిపోయి ఇంకా కొన్ని సిమ్టమ్స్ తెలిసినాక కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉండరు. సో వాళ్ళు సివియర్ అయిన దానిక చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళందరి కోసం ఈరోజు జాగ్రత్తగా ఉండాలనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి లాస్ట్ మూమెంట్లో బేబీ పొజిషన్కి వచ్చిందని చెప్పే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే, బేబీ పొట్ట మొత్తము కూడా దిగిపోయి మొత్తం ఒక సైడ్ కన్నా వెళ్ళిపోతుంది, లేదా పొట్ట అంతా కూడా తగ్గిపోతుంది. అండ్ తల అనేది అక్కడ ఫిక్స్ చేసి ఉంచింది అని అంటే పొట్ట మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది, మనకి ఒక పక్కకి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ లేదంటే కిందికి జారినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఈ సిమ్టమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు లేదా ఈ 3 డేస్ లోపు వరకు మనకి డెలివరీ అయిపోతుందని అర్థం. సో పెల్విక్ బోన్లో హెడ్ అనేది ఫిక్స్ చేసి కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది అనమాట బేబీ. ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం కొంతమందికి ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది బేబీ, ఇంకా అక్కడి నుంచి కదలదు. సో కదలకుండా ఒకవైపు షేప్ అవుట్ అయిపోయి పొట్ట మొత్తము ఒకవైపుకి వెళ్ళిపోతే మాత్రం కుడివైపు అయినా ఎడం వైపు అయినా సరే ఇలా వెళ్ళిపోతే సో బేబీ పొజిషన్లోకి వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్, బేబీ కదలకుండా ఉంటుంది. రోజుకి 10 మూమెంట్లు ఇచ్చే బేబీ ఈరోజు 2-3 మూమెంట్లు కూడా ఇవ్వలేకపోతుంది. సో ఇవ్వకుండా ఇంకా పొట్ట అంతా కూడా బిగబట్టేసి మీరు బ్రీతింగ్ తీసుకుంటే కూడా పెయిన్ రావడం, అండ్ యూరిన్ వచ్చినట్టు అనిపించడం, మాటికి మోషన్ వచ్చినట్టు అనిపించడం, మోషన్ వచ్చిన ఫీలింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది, వెళ్తేనేమో రాదు. సో ఇలాంటి సిమ్టమ్ ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్ మాత్రం మీకు ఎక్కువగా అనిపిస్తే అండ్ పెయిన్ఫుల్గా ఉండి బ్యాక్ బోన్ నుంచి బాగా పెయిన్ వచ్చి ఇవన్నీ లాగేయడం, ఇలాంటి సిమ్టమ్ అనేది ఉంటే మాత్రం మీ బేబీ ఖచ్చితంగా ఇంకా పెల్విక్ బోన్లో హెడ్ అనేది ఫిక్స్ చేసుకొని ఉందని అర్థం. సో పొజిషన్లోకి బేబీ వచ్చిందని అర్థం. సో ఈ సిమ్టమ్ ఉంటే కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇది కూడా కరెక్ట్ పొజిషన్లోకి బేబీ వచ్చిందని అర్థం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఈ 2 ఉంటాయి సిమ్టమ్స్. ఫస్ట్ నేను చెప్పిన బేబీ పొజిషన్లోకి వచ్చినప్పుడు షేప్ అవుట్ అవ్వడం, ఒకవైపు వెళ్ళడం, ఇదొక సిమ్టమ్. అండ్ బాగా కదలకుండా రోజుకి 1-2 మూమెంట్లు ఇవ్వడం, ఇదొక సిమ్టమ్. ఈ 2 కలిపి కూడా ఇంకొక సిమ్టమ్ ఉంటుంది. అదేంటంటే బిగబట్టడం, వదలడం. సో బిగబడుతుంది అంటే మామూలుగా బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ నుంచి ఇస్తుంది అనుకోండి, 1 అవర్ నుంచి ఇలా బిగబడుతుంది, వదులుతుంది, బిగబడుతుంది, వదులుతుంది. సో ఈ బిగబట్టడం వదలడం అనేది తొందరగా చేస్తూ ఉంటే ఇంకొంచెం సేపు మనకి టైం ఉందని అర్థం. అండ్ ఆ బిగబట్టడం ఎక్కువసేపు బిగబట్టి మళ్ళీ వదలడానికి కూడా టైం తీసుకుంటూ ఉంటుంది. సో ఇలా టైం ఇలా ఎక్కువగా మనకి బిగబట్టి వదలడం అనేది కొంచెం లేట్గా చేసి లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసి తొందరగా అంటే వెంటనే బిగబట్టడం, వెంటనే వదలడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో ఇలా చేసి ఎప్పుడైతే మనకి బిగబట్టినట్టు వదిలినట్టు ఉంటుందో బేబీ, సో ఇది తొందరగా అయినా సరే లేట్గా అయినా సరే ఏదో ఒక రకంగా మనకి ఈ బిగబట్టడం వదలడం అనేది తెలుస్తూ ఉంటుంది, పెయిన్స్ అనేవి. సో ఇవి తెలిస్తే కూడా అవి రియల్ పెయిన్స్ అనమాట. సో బేబీ పొజిషన్లోకి వచ్చి మనకి డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇంట్లోనే డెలివరీ అయిపోవచ్చు. అలాంటి డేంజర్ సిమ్టమ్ ఇది. సో ఈ 3 కలిపి ఒకేసారి సిమ్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనకి మామూలుగా పెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలియదు అనమాట. సో ఇది కూడా కామన్ ఏమో, నా బేబీ కదులుతుందేమో ఎక్కువగా అనుకుంటూ ఉంటాము. సో అవి రియల్ పెయిన్స్ అండ్ బేబీ పొజిషన్లోకి వచ్చిందని చెప్పే సిమ్టమ్ అనమాట అది. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్ ఫైనల్ సిమ్టమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. సో మీ బేబీ పొజిషన్లోకి వచ్చిందని ఇంట్లోనే మీరు కూర్చొని ఈ 3 సిమ్టమ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఉంటే మీరు జాగ్రత్తగా ఉంటారనేసే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.